ఛావా సినిమాతో ఈ ఏడాది బాలీవుడ్ లో ఘన విజయాన్ని అందుకున్నారు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు 800 కోట్ల రూపాయలు వసూలు చేసిన విషయం తెలిసిందే. కెరీర్ పరంగా వరుస సినిమాలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకున్నారు. సినిమాల్లోకి రాకముందు తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు. సినిమాల్లోకి రావాలని నేనెప్పుడూ అనుకోలేదు, ఎందుకంటే ఈ పరిశ్రమలో నాకు తెలిసిన వారు ఎవరూ లేరు. అనుకోకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా. 4 ఏళ్ల వయసప్పుడు మా బంధువులు నన్ను ముంబైకి తీసుకొచ్చారు. 6 ఏళ్లకే డబ్బు సంపాదించడంపై శ్రద్ధ పెట్టా. ఆ రోజుల్లో మద్యం దుకాణాల ఎదుట కోడిగుడ్లు అమ్మాను. ఆ తర్వాత శివాజీ పార్క్ లో వడాపావ్ షాప్ నడిపా. కొన్ని రోజులకే దానిని BMC సీజ్ చేసింది. అలాంటి సమయంలో నా స్నేహితుడు ఇచ్చిన సలహా మేరకు గణపతి ఉత్సవాల్లో దేవుడి విగ్రహాల నిమజ్జనానికి వెళ్లేవాడిని. ధనవంతుల నుంచి స్వామివారి విగ్రహాలు తీసుకుని నిమజ్జనం చేసేవాడిని. అలా చేసినందుకు వారు డబ్బులు ఇచ్చేవారు. ఓ రోజు పేపర్లో ఫిల్మ్ స్టూడియోలో పనిచేయడానికి మనుషులు కావాలనే ప్రకటన చూసా. అక్కడ ఏం పని ఉంటుందో తెలియదు కానీ డబ్బు కోసం వెళ్ళా. ఆ స్టూడియోలో ఫ్లోర్లు, వాష్రూమ్స్ శుభ్రం చేశా. అక్కడ వారికి టీలు అందించేవాడిని. అలాంటి సమయంలో ఎడిటింగ్, సినిమా మేకింగ్ కు సంబంధించిన పలు విషయాలు తెలుసుకున్నా. అవి నాకెంతో ఆసక్తిగా అనిపించాయి. కొన్నేళ్ల పాటు శ్రమించి చివరకు ఈ పరిశ్రమలోకి అడుగుపెట్టారు లక్ష్మణ్. సినిమాటోగ్రాఫర్ వినోద్ ప్రధాన్ కు అసిస్టెంట్ గా సినీ పరిశ్రమలో కెరీర్ ఆరంభించారు లక్ష్మణ్. 102 నాట్అవుట్, హిందీ మీడియం, డియర్ జిందగీ వంటి చిత్రాల కోసం పనిచేశారు. 2014లో విడుదలైన తాపాల్ అనే మరాఠీ చిత్రంతో దర్శకుడిగా తొలి అడుగు వేశారు. లూకా చుప్పి, మిమి వంటి చిత్రాలను ఆయన తెరకెక్కించారు. ఇక ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత కథతో రూపొందిన ఛావా సినిమా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఫిబ్రవరి నెలలో విడుదలైన ఈ చిత్రం సినీ ప్రియుల ప్రశంసలు సొంతం చేసుకుంది.